నిన్నటి రోజు సోమల మండలంలో పర్యటిస్తూ కూటమి నాయకులు నాగబాబు గారు, స్వయాన ఉప ముఖ్యమంత్రి గారి తమ్ముడు అన్న పెద్దిరెడ్డి రామచంద్ర గారి గురించి చాలా అవాస్తవాలు, చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాలు చూస్తే రామచంద్రారెడ్డి అభిమానులే కాదు, ఈ జిల్లాలో ఉండే ప్రజానికం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఆయన చెప్పిన విషయాలు, అడవి దొంగ అన్నాడు, 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత లాభానికి ఉపయోగించుకున్నాడనేసి, మదనపల్లి భూముల విషయంలో కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడనేసి చెప్పినాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు నాసిరకం సారా తయారు చేయించి దాంట్లో లబ్ధి పొందినట్లు కూడా నోటికి ఏదొస్తే అది విపరీతంగా మాట్లాడాడు. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రామచంద్రారెడ్డి విలువల గురించి తెలుసు. అతను లంచాలు తీసుకుంటున్నాడా, అక్రమంగా భూములు సంపాదించుకున్నాడని అతనికే తెలుసు. వారెవరు మాట్లాడిన విధంగా ఒక పత్రికలో హాస్యాస్పదంగా నమ్మలేని నిజాలు నిన్నమొన్న రాసిందే కాకుండా ఒక నెల 2-3 నెలలుగా రాస్తున్నారు. కాబట్టి ఆ పత్రిక వారి ప్రోద్బలంతో పాలకపక్షం ప్రతినిధులు కూడా రామచంద్రారెడ్డి పైన అవాకులు చెవాకులు పేలుతూ ఒక విధంగా ప్రెస్ స్టేట్మెంట్ చెప్పి ఆయన డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో వాస్తవం లేదన్న విషయం వాళ్ళకు తెలుసు. నేను కూడా ఇప్పుడు నాగబాబు గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నిజంగా 8 నెలల కాలం పొద్దయిపోతే మదనపల్లిలో భూములు ఆక్రమించుకోవాలంటే మీకు 8 నెలల టైం చాలదా తన పైన చర్యలు తీసుకునేదానికి? అది రుజువు కాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. నేను చెప్తున్నాను. తర్వాత నాసిరకం లిక్కర్ అంటున్నారు. నిన్నగాక మొన్న కోడూరులో కొన్ని వేల లీటర్లు తయారు చేస్తుండే నాటు సారా తయారు చేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు, తమిళనాడు ప్రభుత్వం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండాలి. మరి ఈ నాటు సారా తయారు చేసిన ఎవరు బాధ్యత వహించాలి? అటవీ భూములు అన్నారు. నేను 75 ఎకరాలు కొనుక్కున్నాను, పత్రాలు ఉన్నాయని చెప్పి సార్ అందరికీ పత్రాలు చూపించి ప్రెస్ వాళ్ళకు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనిపైన జిల్లా యంత్రాంగాన్ని వివరం కోరినాను నేను. మీకు అట్లేదన్నా ఉంటే మీరు ఆక్రమించుకోండి, చేయండి, చర్యలు తీసుకోండి అనేసి. దానికి సమాధానం ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మిథున్ రెడ్డి గారిని, రామచంద్రారెడ్డి గారిని టార్గెట్గా తీసుకుంటున్నారు. కాబట్టి రెడ్ బుక్లో రాసుకున్న విధంగా వీరిద్దరిని ఏదో విధంగా జైలుకు పంపాలనేసి మీరు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కానీ ప్రజానికం ఒకటి ఉంది, కోర్టులు ఉన్నాయి. కోర్టుల ముందు, ప్రజానికం ముందు ఎంత నాయకుడైనా తల వంచాల్సిన తప్పులు చేసింది. అది మీరైనా సరే, మేమైనా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి కానీ ఏ తప్పు చేయలేదు. మీరు ఖర్చు కట్టుకొని అందరినీ భయభ్రాంతులు చేయాలనేసి మిగతా ఉండే వైసీపీ నాయకులు కానీ చోటామోటా నాయకులందరూ కూడా మీకు సరెండర్ అయిపోవాలనేసి చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పైన కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మీకు తృప్తి తీరడం లేదు. కొంతమంది మభ్యపెట్టి ఆయన మా పైన ఉసుగొలిపి మా పైన తప్పుడు కేసులు ఇంకా పెట్టేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. నిన్ననే ముద్రగడ పద్మనాభం ఇంటి పైన ఈ కూటమి నాయకులందరూ ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా వాళ్ళ ఇంటిని అంతా ధ్వంసం చేసేసారు మీరంతా చూస్తుంటారు. ఇలాంటి దురాక్రమణలు, దౌర్జన్యాలు చేస్తున్న ప్రభుత్వాలు ఎంతకాలం ఉంటాయి? ప్రజలు ఆగ్రహించేంత వరకు మీరు ఓపిక పట్టాల. మేము కూడా ఓపిక పడతాము. మేమంటూ ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా ఏమీ మాట్లాడడం లేదు. చాలా డిసిప్లైన్గా మాకు మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాము. మేము ఎవరిపైనా కూడా అక్రమంగా మాట్లాడేది, అన్యాయంగా మాట్లాడేది కూడా లేదు. అధికారులతో మేము చాలా ఒబీడియంట్గా, చాలా దూరంగా ఉన్నాము పరిపాలనకు.
వాళ్ళ ఇష్ట ప్రకారం ఏమైనా చేస్తారు. కానీ మాకు రోజులు బాగలేవనే ఉద్దేశం చేత మేము అంత జాగ్రత్తగా ఉంటే కూడా మా పైన ఉసుగొలిపి రామచంద్రారెడ్డిని పైన మిథునుల పైన లేనిపోయిన అవాకులు చవాకులు నిన్న పైన నాగబాబు గారు నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్కు మేము ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఇలాంటి పద్ధతి మీరు మానుకోవాలనేసి ఎవరో చెప్పిన మాటలు వినేసి మీరు మాట్లాడితే అది మంచిది కాదనేసి మీకు మీ కూటమి ప్రభుత్వానికి రోజులు చాలా దగ్గరలో పడిపోయినాయి. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, అందులో సందేహం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, మిమ్మల్ని అంతా వదిలేసి వెళ్ళిపోయినారు. తెలుగుదేశం ఒక్కరు కూడా లీడర్ లేరు. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకే మిగిలారు. కానీ ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం వచ్చే కొంత అందరూ మళ్ళీ చేరినారు. అదే విధంగా ఇప్పుడు మా పార్టీ నుండి ఎవరు వెళ్ళిపోయినా ఏం చేసినా కూడా అందరూ కూడా తిరిగి మా పార్టీలోకి వస్తారు. మా పార్టీ పరిపాలనలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవుతారు. కానీ రామచంద్రారెడ్డి పైన మిదురు పైన మీరు ఏమి చేయలేరు, మీరింటికి కాదు, మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు అని నేను తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.